తెలంగాణలో నిరుపేదలెవరూ గూడు లేకుండా ఉండొద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి విడతలో 4,16,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ఈ పథకంలో ముందుగా పూరిగుడిసెలు, అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అదేవిధంగా సొంత స్థలం ఉన్న వారికి తొలి దశలో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా పనుల పురోగతిని అప్డేట్ చేస్తుండగా ఏఐ టెక్నాలజీతో అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా 5 లక్షలను సర్కార్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. పునాది వరకు నిర్మిస్తేనే తొలి విడత సాయంగా 1 లక్ష జమ చేస్తున్నారు. కానీ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కొందరు పథకానికి అర్హులైనా పునాదిని కూడా నిర్మించలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో ఇప్పటికే సభ్యులుగా ఉంటే వారికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణం అందించనున్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులు బ్యాంక్ లింకేజ్, సిఐఎఫ్, శ్రీనిధి ద్వారా రుణాన్ని పొందవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు కూడా మంజూరయ్యాయి.